హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిరి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం. సో ఇప్పుడైతే వీఆర్ బ్యాక్ విత్ అనదర్ వీడియో విత్ అవర్ కాలనీ ఫ్రెండ్స్ అనమాట. సో ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? కార్తీక మాసం అయితే వచ్చేసింది కదా. సో చాలా ఇయర్స్ తర్వాత అయితే మేము అందరం కలిసి కాలనీ వాళ్ళందరం వనభోజనాలకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. లిటరలీ బిఫోర్ కరోనా వెళ్ళాము, ఇప్పుడు ఆఫ్టర్ కరోనా అనమాట. దిస్ ఈస్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ వన్. అసలు యాక్చువల్లీ ఆంటీ వాళ్ళందరూ 1 వీక్ నుంచి ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ మా ఇంటి దగ్గర ఉన్న పోచమ్మ టెంపుల్ ఉంటుంది కదా, మీరు ఎప్పుడు చూస్తారు బోనాలకి, అక్కడ చేసుకుందాం అనుకున్నారు. బట్ సడన్గా దాని ముందు రోజు డిసైడ్ అయింది ఇలా మామిడి తోటలకి వెళ్దాం, అక్కడ చేసుకుందామని. సో అక్కడ ఉసిరి చెట్టు లేదు, అండ్ ఉసిరి చెట్టు కింద తినాలి, ఉసిరి చెట్టు దగ్గర తినాలి అంటారు కదా. సో అందుకనే మా వాళ్ళు ఉసిరి చెట్టు పెట్టి దానికి పూజ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఆంటీ వాళ్ళు అయితే ఫన్ కోసం యూనో ఇంకా కార్డ్స్ ఆడుకుంటున్నారు. అండ్ పిల్లలు అంకుల్స్ అందరం కలిసి మేమైతే క్రికెట్ ఆడామన్నమాట. అసలు ఏమన్నా ఆడామా గైస్, ఫుల్ ఎంజాయ్ చేసాము. కింద పడి మరి ఆడుకునే అట్లా అసలు ఏదో రియల్ గేమ్ ఆడుతున్నట్టే ఆడేసాం. మేమైతే చాలా బాగా ఆడుకున్నాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం. అసలు మేము పిల్లలం ఏదో ఊరికి సరదాగా ఆడుకుందాము వెళ్తే అంకుల్స్ వాళ్ళందరూ కూడా ఎవరు వి విల్ ఆల్సో జాయిన్, మనం అందరం కూడా కలిసి ఆడదామని చెప్పి 2 టీమ్స్గా డివైడ్ అయ్యి ఆడాము. మా నాన్న చూడండి ఆడారు, అవుట్ అయిపోయారు, డక్అవుట్. మా తమ్ముడు తీసాడు వికెట్, అందుకే అంత హ్యాపీగా ఉరికొచ్చాడు. ఫుల్ హ్యాపీ మేమందరం. అంటే మేమందరం ఒపోనెంట్ టీం అనమాట. ఇంకా అవుట్ అయిపోయారు కదా, ఖాళీగా ఉంటారు కదా మా నాన్న. ఇంకా అక్కడ కొబ్బరి చెట్టు ఉంటే దాన్ని ఎక్కడానికి ట్రై చేస్తున్నారు అనమాట. ఇక్కడ నేను బౌలింగ్ అండ్ మా నాన్న బ్యాటింగ్ అనమాట. ఆ బాల్ కొంచెం స్లో వచ్చేసరికి మా నాన్నకి షాట్ దొరికింది, దాన్ని సింగిల్ తీసేశారు. ఇక్కడైతే ఒక టీం అయితే టార్గెట్ అయితే సెట్ చేయడం జరిగింది. ఇంకా వేరే టీం అయితే ఆడుతుంది ఇప్పుడు. ఇంకా ఫీల్డింగ్ బ్యాట్ చాలా గట్టిగా ఉంది, చాలా పగడబందిగా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. వెళ్ళి చెట్లలో నిల్చున్నారు, అందులో ఒక వాసవి. ఇక్కడైతే మా నాన్న బౌలింగ్ చేశారు. అక్కడి నుంచి ఇక్కడికి ఊరికొచ్చి అంకుల్ని అవుట్ చేయాలని వచ్చారు. అసలు చూడండి ఎంత ఎక్సైట్మెంట్, ఎంత ఇట్లా ఆ హ్యాపీనెస్. ఇక్కడైతే ఆంటీ కట్ట తీసుకొని వచ్చి మరి మమ్మల్ని తరుగుతున్నారు. యాక్చువల్లీ అప్పటికి 2:30 అవుతుంది, లంచ్ టైం కదా. ఆంటీ వదిలి పదండి లంచ్ చేయాలి, తర్వాత ఆడుకోండి ఇంతసేపు అయినా అని. బట్ మేమేమో టార్గెట్ ఉందంటే అది అయిపోయాక వస్తాము, అది అయిపోయాక వస్తామంటే ఆంటీ లేదు, వినట్లే, వికెట్ తీసుకెళ్ళిపోతా అంటున్నారు. ఇంకా అయినా కానీ మనం వినం కదా. సో మళ్ళీ మేము ఆడడం స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ ఒక 2-3 ఓవర్స్ ఉన్నాయి, తర్వాత అయిపోతుందని ఇంకా ఆడుతూనే ఉన్నాం. ఇంక ఇక్కడైతే ఆంటీ వాళ్ళందరూ మా కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ ఆటలు అయితే ముగిసిపోయాయి అనమాట. వాళ్ళేమో తినకుండా మా కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే మేము తిన్నాక వాళ్ళు తిన్నాము, ఫస్ట్ మాకు వడ్డిద్దామని. మేమేమో అక్కడ చాలాసేపు చేసేసాము, 3 అయింది అనుకుంటా మేము లంచ్ స్టార్ట్ చేసేప్పటికి. సో ఫైనలీ ఆఫ్టర్ విన్నింగ్ ద గేమ్ మేమైతే లంచ్ కూర్చున్నాం అన్నమాట. మేము తింటూ ఉంటే ఆంటీ వాళ్ళందరూ వడ్డిస్తూ ఉన్నారు మాకు. సో వీళ్ళందరూ అనమాట మేము వెళ్ళింది ఒక 40 to 50 మెంబర్స్ దాకా. చూడండి చాలా బాగుంది కదా, అందరూ ఒకటే దగ్గర కూర్చొని తింటే చూడముచ్చటగా ఉంది. మా పొట్టి వశిష్ట అయితే వాడు తినడం అయిపోయింది, ఇంకా అందరికీ ఏదో వడ్డిస్తున్నాడు. ఒకసారి పెరుగు అంటాడు, ఒకసారి వాటర్ అంటాడు. చాలా బాగా ఫన్ చేస్తాడు వాడు ఉంటే మాత్రం. స్ప్రైట్ ఇంకా మాజా, థమ్స్ అప్ విత్ మాజా. ఏది ఏమైతుందో ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. దిస్ ఇస్ మాజా ప్లస్ స్ప్రైట్ ప్లస్ థమ్స్ అప్. దిస్ ఇస్ స్ప్రైట్ అండ్ మాజా. దిస్ ఇస్ స్ప్రైట్ ప్లస్ థమ్స్ అప్. స్ప్రైట్ అండ్ మాజా. తిన్నాక డ్రింక్స్ తాగి ఏవేవో ప్రయోగాలు చేసి యూనో కార్డ్స్ కూడా ఆడడం జరిగింది. ఇంకా దాని తర్వాత అందరం కలిసి అలా సఫారీకి వెళ్తున్నాం అనమాట. ఊరికి అలా మొత్తం లోపల మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టు వెళ్ళినాము. ఇంకా ఎక్స్ప్లోర్ చేయడం అయిపోయింది, అంకిల్స్ వాళ్ళందరూ కూడా రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఇంకా అది అయిపోయిన వెంటనే మళ్ళీ క్రికెట్ ఆడడం స్టార్ట్ చేసాం అనమాట. అది అయిపోయినాక మళ్ళీ అందరం రిటర్న్.
సో ఇంకా ఫైనలీ అయిపోయింది. మేమైతే స్టార్ట్ అయిపోయాం. 5 కార్స్ వచ్చాయి, టోటల్ 5 కార్స్ మళ్ళీ లైన్గా వచ్చాయి. సో లైన్గా వస్తున్నాయి కదా, చాలా బాగుందని చెప్పి వీడియో తీసాం. ఈ వీడియో మేము 4 మెంబర్స్ తీసాం. నేను, అంజు అక్క, వాసవి అండ్ చోటు తీసాం. అండ్ సో ఇదే అనమాట మన వీడియో. హోప్ యు గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ అల్లిరి వ్లాగ్స్. ఇంకా అప్కమింగ్ వీడియోస్ చాలా వస్తున్నాయి త్వరలో, లోడింగ్ అనమాట. గైస్ ఈ వీడియోకి నా వాయిస్తో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నాకు ఫుల్ కోల్డ్ చేసింది. వెదర్ చాలా డ్రాస్టిక్గా చేంజ్ అవ్వడం వల్ల. అండ్ ఇక్కడ అయిపోయింది కదా, వెళ్తున్నాం. అందువే కార్లో ఉన్నప్పుడు మేము నలుగురం ఇవాళ చాలా టైర్డ్ అయిపోయామని చెప్పి వీఆర్ డూయింగ్ సెల్ఫీ వీడియోస్ అనమాట. అలా ఫన్ కోసం సెల్ఫ్గా తీసుకుంటా ఉన్నాం అనమాట.